సేఫ్టీ దినోత్సవంగా భావిస్తాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రజా పాలనలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ చౌరస్తాలో ఉన్నటువంటి జంక్షన్లో మరి జిల్లా అధికారులు ప్రజల శ్రేయస్కై చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మొదటి ప్రోగ్రాం. మరి వీరి యొక్క ఆలోచన ఏంటి? ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉదయాన్నే లేవడం అనేది మంచిది, కొంత వాక్ చేయాలనేది మంచిది. మన క్వాలిటీ ఫుడ్ అంటే ఆరోగ్యకరంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్లను మానాలి. అట్లనే తీసుకునే షాపింగ్ మాల్లో కానీ ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు దాని యొక్క మన క్వాంటిటీ తోటి ఎక్స్పైరీ డేట్ కూడా ఖచ్చితంగా చూడాలి. పూర్తిగా వరంగల్లో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా మన వరంగల్లో ఈ విధంగా చేయడం, కన్జ్యూమర్ రైట్స్ కూడా ఆలోచన మోసపోయినాక బాధపడే బదులు మనం కేర్ తీసుకొని మనం కొనే ప్రతి ఒక్క ఐటమ్ని కేర్ తీసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ జనరల్ సెక్రటరీ తోట పూర్ణచంద్రరావు పీసీఆర్. జై భారత్. దయచేసి ఇంకో మరో కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబరు నోట్ చేసుకోవచ్చు. 1800-425-3424. ఇది సెంట్రల్ నెంబర్ ఉంటుంది కలెక్టరేట్లో. అక్కడ ఫిర్యాదు చేసినా మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు, మేము వెంటనే స్పందిస్తాము. సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా అయితే మంచి సేఫ్ ఫుడ్ తినాలి అని మనం అంటున్నాము, సమతుల ఆహారం కూడా తినాలి. సో జంక్ ఫుడ్ మానండి అనేది మనం అంటున్నాం కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఆ ఫుడ్ టేస్టీగా ఉన్నప్పుడు హెల్తీ మేనర్లో మనం అది చేసుకుంటే మనకి ఉంటుంది. కానీ రోజు కూడా జంక్ ఫుడ్ తింటే అది ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది. సో వన్స్ ఇన్ అ వైల్ మేబీ ఇట్స్ లైక్ చీప్ మీల్ లాగా మనం పెట్టుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సేఫ్ మెకానిజంలో ఇట్లా ఇంట్లో తయారయ్యేటట్టు ఎక్కడైతే కృత్రిమంగా రంగులు కలుపునట్టు కలిసి ఉన్న ఆయిల్స్ వాడకుండా ఉండాలి. సిమిలర్లీ ఫుడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు డిఫరెంట్ ఎక్కడైతే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ జరగకుండా మన యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది మనము కంటిన్యూస్గా చేయాలి. సో ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాలి. ఎన్ఫోర్స్మెంట్ చేయడంలో ఎక్కడైతే ఇలాంటివి మన దృష్టిలోకి వస్తే ఏ నెంబర్కి మనం కాల్ చేయాలి సో దట్ ఇమీడియట్గా అలాంటి మంచి చేసేదానికి ప్రాపగేట్ అవుతుంది. అండ్ అదే కాకుండా కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1800-425-424. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మీకు ఎలాంటి పేషెంట్స్ కనబడితే మీరు కాల్ చేసి చెప్పండి. సో దట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ని మొదలకి పంపించి అలాంటి ఇష్యూస్ అన్నిటినీ రిజాల్వ్ చేసే విధంగా మరి చేస్తాము అనేది తీసుకుంటున్నాం. అదే కాకుండా చిరు వ్యాపారస్తులు కానివ్వండి, లైక్ స్ట్రీట్ వెండర్స్ ఆర్ రెస్టారెంట్స్ వాళ్ళు కానీ లేదా ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అవగాహన కార్యక్రమం మీరు పెట్టి పాంప్లెట్స్ లాంటివి ఇవ్వాలి. వాళ్ళు ఫాలో చేయాల్సిన నామ్స్ ఏంటి, ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం ఫాలో చేయాల్సిన నామ్స్ ఏంటి అనేది మీరు చెప్పాలి అనేది ఈరోజు మనము ఇక్కడ ఈ వారంలోనే వాళ్ళందరికీ పంపించిన డీటెయిల్స్ ఏంటి, యాక్షన్ తీసుకున్నది నేను కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని జిల్లాకు సంబంధించి ఏ ఫిర్యాదు ఉన్నా కానీ ఈ నెంబర్కు నోట్ చేసి 820-544. మళ్ళీ ఒకసారి చెప్తా, 9985-820-544.
రెడీ చెప్పండి. తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ఈ హెల్త్ వీక్లో ఈరోజు ఫుడ్ సేఫ్టీ గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే జంక్ ఫుడ్ మానండి, మిల్లెట్ ఆహారము, ఇతరత్ర సాత్విక ఆహారం తీసుకోండి, శాకాహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. దీంతోపాటు శీతల పానీయాలు మాని కొబ్బరి బొండాలు, మజ్జిగ అలాంటివి తీసుకోండి. వచ్చే సీజన్లో మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మనం తినేదాన్ని బట్టి మన ఆరోగ్యం ఫర్దర్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలకు మా శాఖ నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రతిదీ ఎంపిక చేసుకునే ఆహార వస్తువుల మీద ప్యాకింగ్ ఉంటే గడువు తేదీ మరియు ధర ఇతరత్ర అన్నీ ఖచ్చితంగా చూసి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతోపాటు రోడ్డు మీద చిరు వ్యాపారుల దగ్గర చూసుకునేటప్పుడు కూడా అపరిశుభ్రమైన వాతావరణం ఉంటే వాళ్ళని హెచ్చరించండి. అక్కడ మీరు కొనడం మానేయండి. అప్పుడైనా వాళ్ళలో మార్పు వస్తుంది, మీకు మంచి ఆహారాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ. చెప్పండి. ప్రజాపాలనలో భాగంగా ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాలు హెల్తీ ఫుడ్ ఫర్ హెల్తీ ఫుడ్ అంటే మంచి ఆహారం కనుక తీసుకున్నారంటే మనం ఆరోగ్యమైన జీవితం గడుపుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు అంతా కలుషితమైన మనం తీసుకున్నాం, కలుషితమైన ఆహారం తిన్నాం. దాంట్లో మనం మంచి సెలెక్ట్ చేసుకొని కలుషితం లేని మంచి ఆహారం అంతా తీసుకుంటే మన జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది, అందరూ కూడా హ్యాపీగా లీడ్ చేస్తాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వరంగల్ పుర ప్రజలకు తెలియజేయనది ఏమనగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ దినోత్సవంగా భావిస్తాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రజా పాలనలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ చౌరస్తాలో ఉన్నటువంటి జంక్షన్లో మరి జిల్లా అధికారులు ప్రజల శ్రేయస్కై చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మొదటి ప్రోగ్రాం. మరి వీరి యొక్క ఆలోచన ఏంటి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉదయాన్నే లేవడం అనేది మంచిది, కొంత వాక్ చేయాలనేది మంచిది. మన క్వాలిటీ ఫుడ్ అంటే ఆరోగ్యకరంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్లను మానాలి. అట్లనే తీసుకునే షాపింగ్ మాల్లో కానీ ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు దాని యొక్క మన క్వాంటిటీ తోటి ఎక్స్పైరీ డేట్ కూడా ఖచ్చితంగా చూడాలి. పూర్తిగా వరంగల్లో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా మన వరంగల్లో ఈ విధంగా చేయడం కన్జ్యూమర్ రైట్స్ కూడా ఆలోచన. మోసపోయినాక బాధపడే బదులు మనం కేర్ తీసుకొని మనం కొనే ప్రతి ఒక్క ఐటమ్ని కేర్ తీసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ జనరల్ సెక్రటరీ తోట పూర్ణచంద్రరావు కేసీఆర్. జై భారత్. జై భారత్. కాపాడుకుందాం ఓకేనా?